సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో సిఐటియు జిల్లా కార్యదర్శి భాస్కర్ అధ్యక్షతన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్బాస్ హాజరై మాట్లాడారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం నాడు సాగిన మహత్తర వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అమరులైన వారి అమరత్వాన్ని స్మరిస్తూ ఆ పోరాట వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని హక్కుల సాధన కోసం భవిష్యత్తు పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. అట్లనే సిద్దిపేటలో మొట్టమొదటి ఎమ్మెల్యేగా ఎడ్ల గురువారెడ్డి గారు కమ్యూనిస్టు పార్టీ తరఫున గెలిచారు. అట్లాగే దుబ్బాకలో, గజ్వేలిలో, చేర్యాల ప్రాంతంలో ఆరుట్ట కమలాదేవి, ఎసిరెడ్డి నరసింహారెడ్డి, ఆరుట్ట రామచంద్రారెడ్డి, గంపెట గోపాల్ రెడ్డి, మెదక్ జిల్లాలో కేవల్ కిషన్ లాంటి వాళ్ళు తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం సాగినటువంటి 1946 నుంచి 51 దాకా జరిగినటువంటి సాయుధ పోరాటంలో సిద్దిపేట ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం ఉంది, పోరాటంలో ఉన్నారు. అట్లాంటి పోరాట యోధుల పోరాటాలను పుణికిపుచ్చుకొని స్మరిస్తూ అమరవీరుల సభలు జరుపుతూ ఎర్రజెండాను మరింత ముందుకు తీసుకుపోతామని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఏవైతే భూములు రైతాంగం చేతులు ఉన్నాయో వాటిని వెనక్కి తీసుకోవడం కోసము దుర్మార్గమైనటువంటి రైతు చట్టాలను ముందుకు తీసుకొచ్చి ఆ రకమైనటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. అందుకనే ఈరోజు కూడా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఏవైతే డిమాండ్స్ ముందుకు తెచ్చిందో అవి ఇప్పటికీ ప్రజలకు ఇంకా నెరవేరలేదు. అందుకే ఆ సమస్యలపైన ఆనాడు జరిగినటువంటి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని నేడు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల యొక్క హక్కుల కోసం, పేదరిక నిర్మూలన కోసం, అలాగే పేదలకి భూమిపైన హక్కుల కోసం, ఉండే ఇళ్ల స్థలాల కోసం, వేతనాల కోసం, నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం జరిగేటువంటి పోరాటాలు, అలాగే సామాజిక సమానత్వం కోసం జరిగేటువంటి పోరాటాల్లో పాల్గొనాలని చెప్పేసి మేము పిలుపునిస్తూ ఉన్నాము. ఆ రకంగా ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతాము.